లక్ష మందిలో ఒకరికి అరుదుగా కనిపించే నరాల వ్యాధి గులియన్ భారీ సిండ్రోమ్ కేసులు రాష్ట్రంలో ఒక్కసారిగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 17 మంది చికిత్స పొందుతున్నారు. ఇది అంటువ్యాధి కాకపోయినా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఇతర ఇన్ఫెక్షన్లు ఉన్నవారికి ఈ వ్యాధి త్వరగా సోకుతుందన్నారు. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారికి త్వరగా ఒకే అవకాశాలున్నాయంటున్న డాక్టర్ చంద్రశేఖర్తో మా కరెస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్. వచ్చే వ్యాధి అయినప్పటికీ పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని జీబీఎస్ సిండ్రోమ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేయడము, అలాగే దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ ప్రభుత్వ ఆసుపత్రులతో పాటుగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చేపడతా ఉంది. అయితే ప్రస్తుతం ఈ జీబీఎస్ సిండ్రోమ్ అనేది ఎందుకు వస్తోంది, అలాగే దీనికి వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంత అరుదైన వ్యాధి అయినప్పుడు ఎందుకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 17 నుంచి 18 కేసులు నమోదయ్యాయి. నేపథ్యంలో హాస్పిటల్స్లో ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, ఈ సిండ్రోమ్తో వచ్చిన వాళ్ళకి, అలాగే అంటువ్యాధిగా పక్కవారికి అంటుకునే అవకాశం ఉందా లేదా అనేది మనతో మాట్లాడడానికి భవానీ హాస్పిటల్స్ ఎండి చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సిండ్రోమ్ అనేది ఎంతవరకు ఎఫెక్టివ్ అంటారు? ఎక్కువగా చిన్నపిల్లల్లో కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉందని చెప్తున్నారు. సో ఈ సిండ్రోమ్ ఒక లక్షణాలు ఏంటి సార్? ఇది గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనేది ఇది అంటువ్యాధి కాదు. మొదటగా చెప్పదలుచుకుంది ఇది అంటువ్యాధి కాదు, ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో మనకి ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో ఇది నరాల మీద, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. సో దీనికి మెయిన్ కారణం ఇప్పుడు మన ఒంట్లోని రక్షణ శక్తి, మనకేదైనా బాడీలో ఫారిన్ బాడీ వచ్చినప్పుడు మన రక్షణ శక్తి అనేది ఒకటి ఉంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ అనేది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ని మిస్ఐడెంటిఫై చేస్తుంది. ఇది మిస్ఐడెంటిఫికేషన్ జరిగి అప్పుడు మన నరాల మీదే ఇది యాక్షన్ మొదలు పెడుతుంది. సో ఇటువంటి సందర్భం జనరల్గా మన వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, వ్యాక్సిన్స్ కానీ, ఈ సర్జరీ ప్రొసీజర్స్ కానీ ట్రిగర్ చేస్తాయి. అంతే, ట్రిగర్ చేస్తాయి కానీ ఇవి జబ్బుని ట్రిగర్ చేస్తాయి కానీ ఇవి కారణం కాదు. కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అది ట్రిగర్ చేయకోకుండా మనం ఇది చేయాలి. ట్రిగర్ చేయకుండా చేయాలంటే మనం శుభ్రంగా మంచి వాటర్, మంచి త్రాగునీరు మంచి తీసుకోవాలి, అన్నీ బాగా ఉడకబెట్టిన పదార్థాలే తినాలి, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, వాష్ చేసుకోవాలి. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే రాకుండా ఉండటానికి మనం ప్రివెంట్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ ఏదైతే ఈ వ్యాధి వచ్చినప్పుడు, సిండ్రోమ్ అనేది కనిపించినప్పుడు ఎక్కువగా నరాలు చచ్చుబడిపోవడం కావచ్చు, లేకపోతే పక్షవాతం లాగా అనిపిస్తుంది అని పక్షవాతం లాగా అనిపిస్తుంది. అలాగే మీరు చెప్పినట్టు ఊపిరి అందడం కూడా కొంచెం కష్టం అవుతుంది. అంటే ఎందుకని అంటే ఇప్పుడు కరోనా వైరస్ వచ్చినప్పుడు కూడా ఇట్లనే ఊపిరి అందడం లేదు, ఇదొక భయంతోనే చాలా మంది చనిపోయారు. సో ఎక్కువగా ఈ చెస్ట్ భాగంలో కండరాలు అనేవి పట్టేసినప్పుడు భయం అనేది ఎక్కువ వస్తుంటుంది. అది హార్ట్ అటాక్ లేకపోతే ఏంటనేది తెలుసుకోలేకపోతుంటారు. సో ఎలా తెలుసుకోవాలి? కండరాల మీద ఉంది కాబట్టి మనము ఇప్పుడు అదే జనరలైజ్డ్గా ఉంటుంది. ఇది మనకి ఈ మింగుడు పడపోవటం కానీ, కాళ్ళు చేతులు మొద్దుబారినట్టు తిమ్మిరి ఎక్కటం, ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేయించుకుంటే మంచిది. అంటే డెఫినెట్గా మనం కరెక్ట్గా చెప్పలేము, ఎందుకంటే దీనికి ఒక కారణం లేదు కాబట్టి, ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి కొంచెం మనం ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు నడవడానికి ఇబ్బంది అవటం, అటు ఇటు పడిపోవటం, స్వేయింగ్ అంటారు దాన్ని, అటు ఇటు పడిపోవటం, నరాలు అన్నీ నరాల మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ నడకలో ఏమైనా మార్పులు వచ్చినా, ఈ ఆహారం తీసుకున్నట్లు ఇబ్బందులు ఏమైనా ఉన్నా, గాలి పీల్చుకోవడంలో ఇబ్బందులు ఏమైనా ఉన్నా, ఈ పెరాలసిస్ టైప్లో వీక్నెస్ లక్షణాలు ఏమైనా ఉన్నా కానీ వెంటనే సంప్రదించి దానికి తగు ట్రీట్మెంట్, డయాగ్నోసిస్ ప్రాపర్గా చేసుకుని ట్రీట్మెంట్ తీసుకుంటే ఇబ్బంది ఉండదు. కండరాల వీక్నెస్ అనేది నార్మల్గా ఎక్కువ ఏజ్డ్ పర్సన్స్లో కనిపించడం లాంటివి జరుగుతూ ఉంటుంది. సో ఈ సిండ్రోమ్ రావడం వల్ల ఏ ఏజ్ వారికైనా కూడా సంబంధం లేకుండా వస్తుంది. ఆటోఇమ్యూన్ కాబట్టి, ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటే మన ఇమ్యూనిటీని అటాక్ చేస్తుంది కాబట్టి అది ఎలా అటాక్ చేస్తుంది అనేది చెప్పలేము. ఉన్న 3 అవి కూడా థియరీసే. ఆ థియరీ ప్రకారం మనం ఫాలో అవుతాం. ఇప్పుడు గవర్నమెంట్ ఎందుకు ఇది అవుతుందంటే ఇప్పుడు వైరస్ అనే కాంపోనెంట్, బ్యాక్టీరియా అనేది ఉంది కాబట్టి ఇప్పుడు జనాల్లో కొంచెం హైజీన్ పాటించడం అవన్నీ కూడా తగ్గుతున్నాయి కాబట్టి అవేర్నెస్ కింద ఉపయోగపడుతుందండి. ఇది మొత్తంగా ఏదైతే సిండ్రోమ్ ఉందో ఈ సిండ్రోమ్ వల్ల ఎక్కువగా అంటువ్యాధి కాదు, ఖచ్చితంగా ఎవరికైనా వచ్చినా అది ఒకరి నుంచి ఒకరికి అంటుకునే వ్యాధి కాదని చెప్తున్నారు. అలాగే ఈ వైరస్ సిండ్రోమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువగా, ఇమ్యూన్ పవర్ ఎవరికి తక్కువగా ఉంటుందో వారి మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ముందుగా
మేల్కొని డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, అలాగే చిన్నపిల్లల్లో ఇటువంటి లక్షణాలు ఎప్పుడైనా కనిపిస్తే చిన్నపిల్లలకి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వారి నడక తీరు మారడం కానీ, లేకపోతే వారు తినేటప్పుడు ఆహారం తీసుకోలేకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా సిమ్టమ్స్గా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే వైరస్ అనేది, సిండ్రోమ్ అనేది ఏదైనా కూడా వన్స్ ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవడం చాలా మంచిది. ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా ఏదైతే మనకి కరోనా వైరస్ నేర్పించినటువంటి పాఠాలను గుణంగా పెట్టుకుని దానికి అనుగుణంగా జాగ్రత్తగా ఉండడం ముఖ్యమని చెప్తున్నారు. అలాగే వైరస్ అటాక్ అయినప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి మెడికేషన్ అంతా కూడా ఉంది కాబట్టి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని డాక్టర్ చంద్రశేఖర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ తేజతో కాంతి, HM టీవీ, విజయ్.